పేదల పక్షాన నిలబడిన కాంగ్రెస్ ప్రభుత్వం యువజన కాంగ్రెస్ నాయకులు బోడేపూడి రాజా గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో యువజన కాంగ్రెస్ నాయకుడు బోడేపూడి రాజా మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా వెలుగుమట్ల భూదాన్ భూమి వివాదంలో జరుగుతున్న పోరాటంలో పేదల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడి వారిని గెలిపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని నిరూపించుకుంది. అర్హులైన నిరుపేదలకు కూలగొట్టిన స్థలంలోనే ఇంటి పట్టాలను మంజూరు చేస్తూ ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలతో ఇంటిని నిర్మించడం చాలా సంతోషకరంగా ఉందని, మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశానుసారం ఖమ్మం మంత్రులు బట్టి, తుమ్మల, పొంగులేటి కార్యాచరణ చేపట్టి పేదల ఇంటి కలను నెరవేర్చారని పేర్కొన్నారు. హై డ్రామా క్రియేట్ చేసి ప్రతిపక్ష నాయకులు ఎన్ని ఆటలు ఆడినా దానిని ఛేదించుకుంటూ మన ఖమ్మం ముగ్గురు మంత్రులు పేదల పక్షాన నిలబడ్డారు. భూదాన్ భూమి సమస్యలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కారం చేయలేని పనిని కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపించిందని అన్నారు. ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, కుల సంఘాల నాయకులు వారి రాజకీయ పలుకుబడి కొరకు ఎన్నో ఎత్తుగడలు వేసి కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేశారు. కొంతమంది సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అదే పనిగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన బురద జల్లే పని పెట్టుకున్నారు. వారికి ఇదొక గుణపాఠమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీర, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 15 రోజులుగా ఫిబ్రవరి 24వ తారీఖు నుంచి ఒక ఖమ్మం జిల్లాలో ఒక హై డ్రామా క్రియేట్ చేసి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా పెద్ద డ్రామా క్రియేట్ చేసి ఇక్కడ భారీ స్థాయిలో ఏదో జరిగిపోయిందని మొత్తం ఖమ్మం జిల్లానే కూల్చేశారు అన్నట్లుగా ఒక స్టేట్ లెవెలే కాకుండా ఆల్ ఇండియా లెవెల్లో ఇక్కడ ఒక హై డ్రామా వాతావరణం అనేది ఇక్కడ క్రియేట్ చేశారు. ఏదైతే ఈ వెలుగుమట్ల ఇల్లు కూల్చేయడంలో ఆ రోజు ఏదైతే జరిగినదో దానికి ఆ రోజే మేము చెప్పాము. మా ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు, బట్టి విక్రమార్క గారు, అట్లే మన రెవెన్యూ మంత్రి పొంగులేటి సీనన్న, మా ఏదైతే తుమ్మల గారు ఆ రోజు ఏదైతే చెప్పారో వాళ్ళకి నిర్వాసితులకి ఆ రోజు క్లారిటీగా చెప్పడం జరిగింది. పొంగులేటి సీనన్న 15 రోజుల్లో కూల్చేసిన ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి పేదవాడికి కూడా, అర్హులైన ప్రతి పేదవాడికి కూడా ఇల్లు ఇప్పించే బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటది. ఇది పేదల ప్రభుత్వం అని ఆ రోజు క్లియర్ గా చెప్పడం జరిగింది. అదే విధంగా 15 రోజులు కాకముందే 4 రోజుల ముందే అడ్వాన్స్ గా నిన్న కలెక్టరేట్ లో ముగ్గురు మంత్రివర్యులు వాళ్ళ చేతుల మీదుగా అర్హులైన ప్రతి పేదవాడికి కూడా 311 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం జరిగింది. మాది చేతల ప్రభుత్వం, మాటల ప్రభుత్వం కాదు. గత ప్రభుత్వం మాదిరి మేము మాటలు చెప్పి పైపైన మాటలు చెప్పి డొల్లిచ్చేది కాదు. వాళ్ళు 10 సంవత్సరాలు కూడా కేవలం మాటలు చెప్పి మా ప్రభుత్వాన్ని డొల్లిచ్చారు. కానీ మా తుమ్మల గారు మళ్ళీ చెప్పారు, ఇంకా ఎవరైనా పేదలు ఉంటే వాళ్ళకు కూడా చూసి చేస్తామని కూడా మళ్ళీ వివరించడం జరిగింది ఈ రోజు. అట్లనే చాలా మంది అవాకులు చవాకులు పేరారు. ఇక్కడికి వచ్చిన కేటీఆర్ గారు అయితే, బీఆర్ఎస్ పార్టీ అయితే ఇంకా ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్లుగా మన కేటీఆర్ గారు ఎన్నో మాటలు చవాకులు పేరారు. ఖబర్దార్ కేటీఆర్, నేను చెప్తున్నా, రాసి పెట్టుకో. మీరు చేయలేనిది మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం నీళ్లు, కరెంటు ఏమి చేయలేదు. కానీ మా ప్రభుత్వం ఈ రోజు మా రేవంత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో అక్కడ స్కూల్ కూడా కట్టిస్తామని చెప్పారు మా తుమ్మల గారు నిన్న. స్కూలే గాని, ఒక రోడ్లు, హాస్పిటల్, విద్య, వైద్యం, రోడ్లు, ఇల్లు, నీళ్లు, కరెంటు అన్ని ఫ్రీగా పేదవాడికి అందించే గవర్నమెంట్ మాది, మా చేతల ప్రభుత్వం అని మరొకసారి నిరూపిస్తాం మేము. అదే విధంగా ఈ సోషల్ మీడియా వేదికగా అనేక మంది, చాలా స్టోరీలు రాసి తుమ్మల గారిని, పొంగులేటి సీనన్నని ఎన్నో రకాలుగా ఆ మెసేజ్ చూస్తే చదవడానికి కూడా అసభ్యకరంగా చాలా పోస్టులు పెట్టారు. వాళ్ళందరికీ కూడా ఈ రోజు చెప్తున్నా, సోషల్ మీడియా వాళ్ళకి ఎవరైతే ఫేక్ న్యూస్ కానీ గనక దాన్ని పెడితే మాత్రం మేము ఆల్రెడీ క్రైమ్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఇలాంటి చర్యలు గనక ఫ్యూచర్ లో గనక జరిగితే మాత్రం ఖబర్దార్ చెప్తున్నా, సోషల్ మీడియా వాళ్ళకి ఇష్టారాజ్యంగా ఎవరైనా కానీ మా మంత్రి గారి తుమ్మల గారి మీద కానీ, పొంగులేటి సీనన్న గారి మీద కానీ అవాకులు చవాకులు పేలి ఇష్టారాజ్యంగా గనక నడిస్తే వాళ్ళకి కటకటాలు బారిన తప్పదు. కటకటాలు వెనక పడేస్తాం. ఆల్రెడీ చాలా మంది ఎవరినైతే మోసం చేసి అక్కడ డబ్బులు తీసుకొని ఇల్లు ఇప్పిస్తామని మోసం చేశారో గతంలో, వాళ్ళందరినీ కూడా కటకటాలు వెనక పంపించడం జరిగింది. వాళ్ళ దగ్గర ఎవరైతే డబ్బులు వసూలు చేశారో వాళ్ళ దగ్గర కూడా తిరిగి వాళ్ళ వసూలు చేసి ఆ బాధ్యతలకు ఇవ్వడం జరుగుతుంది.
ఇప్పటి నుంచి చెప్తున్నా, ఖబర్దార్ సోషల్ మీడియా వల్ల చెప్తున్నా, ఇష్టపూరితంగా రాస్తాను అంటే మాత్రం తగ్గేదే లేదు. ఒకవేళ నాలుక కోస్తా అని కూడా చెప్తున్నా మా యూత్ కాంగ్రెస్ తరఫున. మీరు ఎక్కడ దాక్కున్నా గానీ వచ్చి మరి పట్టుకొని లాక్కొచ్చి కటకటాలు వెనకాల పడేస్తా అని కూడా ఆల్రెడీ క్రైమ్ డిపార్ట్మెంట్ మా సిఐ గారికి అర్బన్ లో, అట్లే ఆ టౌన్ లో ఏసీపీ గారికి కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి రాతలు కనుక ఈసారి రాస్తే సోషల్ మీడియా వేదికగా మా రేవంత్ రెడ్డి అన్నని గాని, తుమ్మల గారిని గాని, సీనన్నని గాని ఏమన్నా గనక ఫేక్ మీడియా బీఆర్ఎస్ పార్టీ వారికి ముఖ్యంగా చెప్తున్నా, మీరు ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి కార్యకర్తలతో ఇలాంటి కనుక పెట్టిస్తే మాత్రం మీ తాట తీస్తామని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా, సోషల్ మీడియా వాళ్ళకి చెప్తున్నా. ప్రెస్ మీట్ ద్వారా మేము తెలియజేయాలనుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సోషల్ మీడియా వారికి కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ప్రతి వారికి కూడా మేము చేతల్లో నిరూపించే ప్రభుత్వం మాది, మాటలు చెప్పము. రేపు రాబోయే రోజుల్లో ఎన్నో ప్రభుత్వ పథకాలు, మేము చెప్పిన 6 పథకాలు ఆల్రెడీ చాలా మటుకు చేసాం. ఇంకా ముందు ఇప్పుడు అయింది కనీసం 2 సంవత్సరాలు మాత్రమే. రోజుల్లో మేము ఇంకా ఎన్నో పథకాలు ప్రజలకి, పేద ప్రజల పక్షాన్ని నిలిచే పార్టీ మా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం చేసే బాధ్యత మా రేవంత్ రెడ్డి అన్న తీసుకున్నాడు. అట్లే మా తుమ్మల గారు, మా సీనన్న, మా బట్టి విక్రమార్క గారు ముగ్గురు మంత్రుల నుండి ఏం పీకారన్న ప్రతి ఒక్క నా కొడుకు చెప్తున్నా. ఈసారి గనక ఎవడన్నా గనక మాట జారితే నాలే కోస్తామని ఖబర్దారని కూడా ఈ ప్రెస్ ద్వారా నేను అందరికీ కూడా వినయిస్తున్నా. ఖమ్మం జిల్లా వాళ్ళకే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని చెప్తున్నా, ఖబర్దార్. మాది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం.